కీర్తికా జైన్, బిందు, శ్రీ పూజ సిద్ధం శెట్టి అండ్ నరసింహ నలుగురు రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా రావాలండి. మీడియా పాయింట్ ఏంటండి, దయచేసి అక్కడ మీ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరోమారు చెప్తున్నాను, ఈ కీ చైన్ ఇచ్చింది నోరు మూసుకోమని, మౌనంగా ఉండమని. ఈ సెల్ ఫోన్ స్టాండ్ ఇచ్చింది, సెల్ ఫోన్ దూరంగా పెట్టుకొని సెల్ స్టాండ్లో పెట్టుకొని జీవనయానం, ప్రేమగా గాంధీ ఆశయాలు, కుటుంబ సభ్యులందరినీ ప్రేమగా చూడమని. అదేవిధంగా ఈ సర్టిఫికేట్లో రాస్తున్న విషయాలన్నీ చదువుకోండి. ఇప్పట్లో ఏమైనా కనుక అర్హతలు లేకపోతే అర్హతలు సంపాదించాల్సిన కోరుతూ వాళ్ళ ముగ్గురిని రిక్వెస్ట్ చేయండి. ఓకే, 1 minute మాట్లాడాల్సిందిగా కోరుతూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీ పూజ సిద్ధం శెట్టి. నేను ఒక క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ బిగ్ సపోర్టర్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. అండ్ ఈ కాలం ఎంత స్ట్రెస్ ఉందంటే అందరూ నాతో ఇలా చేశారు, నాతో వీళ్ళు ఇలా చేశారు అనేసి దుఃఖం, బాధ అన్నీ పెట్టుకునేటప్పటికి మనం గాంధీ గారి ప్రిన్సిపల్స్ వింటే నాన్ వైలెన్స్ అంటే నాన్ వైలెన్స్ ఒకటి మన బయట కనపడేది కాకుండా మన మైండ్లో కూడా ఎంత వైలెన్స్ ఉంటుంది. ఆ వైలెన్స్ని శాంతం చేయడానికి మనం ప్రిన్సిపల్స్ చదవాలి. గాంధీ గారి ప్రిన్సిపల్స్ చదివితే మన మైండ్లో ఉన్న నాన్ వైలెన్స్ని పెంచుకోవచ్చు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దిస్ ఆపర్చునిటీ. సందేశాన్ని మనకి ఇచ్చారు. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Some of our honorable guests from Pride India Women's Advocates, Srimati Indira Pechetti garu, she is also Chairman of Sigmana and Aerospace and Defence Research Center. వారి బృందాన్ని కంచన్ సింగ్ డైరెక్టర్ గారు, పెంపల్లి దీనా గారు, శ్రీలత గారు, వాళ్ళని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీధర్ శర్మ తోటపల్లి గారు, డైరెక్టర్ సోలార్ డివిజన్, వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ ఆకుల రవీందర్ గారు, సినీ గోయస్ అసోసియేషన్ అధ్యక్షుడు, యువ నాయకుడు, ఎన్నో కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా సినిమా డెవలప్మెంట్ కోసం చేసిన వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి ఇందిరా పెచెట్టి గారు ప్లీజ్. వాళ్ళ వైపు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. రాజన్ గారి చేతుల మీదుగా మరియు రాజేందర్ రెడ్డి గారు వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ ఈ మొమెంటాలు ఇవ్వాల్సిందిగా ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. సర్టిఫికేట్లు ఇవ్వండి అందరికి. వారికి కాదండి, జనిస్రాల కృష్ణ కుమారి, చైర్మన్ కృష్ణ పరిత్య ట్రస్ట్.
ప్లీజ్ కమ్, వీళ్ళిద్దరు కూడా ఇవ్వండి. మరొక మాట చెప్తున్నామండి, మౌనం ఒక గొప్ప ఆయుధం. ఆ మౌనాన్ని సెల్ అక్కడ పెట్టి కుటుంబ సభ్యులందరితో ప్రేమగా ఉండాలని సత్కారం చేసేది గాంధీజీ కలలు కన్న సామ్రాజ్యాన్ని స్థాపించేందుకోసం విలువలు గల జీవితాన్ని మీరు గడుపుతారని చెప్పి ఆశిస్తున్నాము. వాళ్ళందరికీ శాల్స్ కప్పాల్సిందిగా మన సార్ని కోరుతున్నాం. ఎక్కడ సత్కారం పైన వాళ్ళు కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ వీరిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతారు. 1930లో గాంధీజీ జయంతిని ఓల్డ్ సిటీ అలియాబాద్లో జరిపాను. అప్పట్లో ఢిల్లీలో ఒక ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్ళు ఒక గాంధీజీ ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి ప్రింట్ చేసి అప్పట్లో అమ్మారు. మేము ఒక సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా అది కొని ఒక 25 స్కూళ్ళలో హైదరాబాద్లో ఆ ఎగ్జిబిషన్ను అరేంజ్ చేశాము. తర్వాత అది కొంచెం పేపర్ ఉన్నది కాబట్టి అంత లైఫ్ లేకుండా ముందుకు పోకపోయింది. ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు ఒక మంచి ఫ్లయర్ క్యాప్సూల్గా టీవీ ఛానల్లో చేస్తే ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ స్టూడియోలో రికార్డ్ చేసినాక పెడితే నాకు ఎన్నో విషయాలు వాటి ద్వారా తెలిసినాయి. అవి అందరికీ తెలియాలని ఇంకా చాలామందికి టీవీ ఛానల్ ద్వారా తెలిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ధన్యవాదాలు. జై మహాత్మా గాంధీకి జై. డైరెక్టర్ గారిని మాట్లాడవచ్చు. హలో, నమస్కారం అండి అందరికీ. ఐఎమ్ నాట్ గుడ్ అట్ తెలుగు, సో ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. Judge Garu has given an opportunity for us to come here and speak few words on this dais. So let me introduce myself. My name is Kanchan. I am an advocate, and we are having our own Women's Pride Advocates legal firm, wherein all our women are advocates over there, and we are directors to the firm, and our president is P. Indra Madam, who is seated on the dais. And it's very like I am also a patriot. So a patriot doesn't mean that I am doing something because all our freedom fighters have done so much for us and given independence for us to enjoy this day with so many technologies and many more things which I think I am short of time. I can't tell you right now. But again, of course, non-violence is the easiest path which can be used to conquer many things. It need not be a place or a kind. So there is no definition for freedom. So thank you so much, sir, and thank you, Murli Garu, for giving this opportunity. అంతా మృదుమైనటువంటి చక్కటి మంచి తీయని మాటలు చెప్పారు. వకీలు వృత్తి అంటే ఏంటో తెలుసు మీకు. ఆ వకీలు వృత్తిలో ఆడవాళ్ళు ఒక 30-40 మంది కలిసి ఒక ప్రైడ్ ఇండియా ఉమెన్ కరెక్ట్ నేమ్ ఆర్గనైజేషన్ పెట్టారు. దానికి అధ్యక్షురాలుగా మా మిత్రురాలు ఇందిరా గారు ఉన్నారు. ఇంకా ఇప్పుడు సన్మానించుకున్న వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులే. వారి యొక్క అమూల్యమైన సేవలను అందిస్తూ భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వారిని అభినందిస్తూ ఇంత చక్కటి తీయని మంచి సందేశం ఇచ్చిన మేడం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారందరినీ కూడా నేటి నుంచి ఒకవేళ గతంలో వాళ్ళు గాంధేయవాదులుగా కాకపోయినా కూడా మేము వాళ్ళలో మార్పు తెచ్చుకుంటారు అనేది గమనించి
వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చాము. అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి దయవుంచి సర్టిఫికేట్లో ఉన్న విషయాల్ని చదవండి. ఇది మరొక పేజీలాగా పక్కన పడేయద్దు. దీన్ని మీరు పాటిస్తే ఏ సర్టిఫికేట్ అయితే మేము గుర్తించి మీకు విలువలతో ఇచ్చామో మీరు ఆనందంగా ఉంటారు, సమాజాన్ని ఆనందపరుస్తారు. చక్కటి తీయని నవ్వులతో, ప్రేమతో చిరునవ్వులను నలుదిక్కులా విసిరేస్తూ వాటిని హృదయాల్లోకి మళ్ళా తెచ్చుకుంటూ నిత్య సంతోషిగా నిత్యాన్వేషణతో మీరు జీవితం గడుపుతుంటే ఆ భగవంతుడే మిమ్మల్ని చూసి హృదయంలోకి వచ్చి తొంగి అలా అలా మీతో గడిపి మీ సమస్యలు పరీక్షిస్తారు, అందరి సమస్యలు పరీక్షిస్తారు. కాబట్టి విజయ పదంలోకి మీరందరూ వెళ్ళాలని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన సహాయ సహకారాలు అందించి త్వరలో జరగబోతున్న 1,00,000 విగ్రహాల ప్రదర్శన మరియు ఇతర అనేక కార్యక్రమాలని మీరు జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ 1,00,000 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన, కోటి స్వదేశీ మొక్కల పెంపకం, గాంధీజీ ఆచార్య వినోబా భావే సాహిత్యము, పుస్తక మరియు చిత్రాల ప్రదర్శన, 12 సుస్థిర విజ్ఞాన సదస్సులు, 1156 చరకాల ప్రదర్శన, ఎద్దుగానుగ ప్రదర్శన, స్వదేశీ క్రీడలు, 356 స్వదేశీ మేళా ప్రదర్శనలు, ఖాదీ చేనేత ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నిటి కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా పోరుబందరు, మరలా సబర్మతి ఆశ్రమము, వార్దా, మళ్ళీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతను, వీటన్నిటిని కూడా సందర్శించి అక్కడ పోస్టర్స్ రిలీజ్ చేస్తాము. అన్ని దేశాల్లో కూడా పోస్టర్స్ రిలీజ్ చేసి గాంధీజీ యొక్క ఆశయాల్ని సమాజంలో సాధించేందుకోసం కృషి చేస్తాం. నిన్న అంతర్జాతీయంగా ఒక ప్రముఖమైన వ్యక్తితో కూడా మేము మాట్లాడటం జరిగింది. వారి సహాయ సహకారాలతోటి అనేక దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని తగ్గించేది కోసం ప్రదర్శిస్తున్నాము. నా క్లయింట్ కేఆర్ పాల్ గారి ద్వారా ఇండో పాక్ వారిని కూడా మేము వారించేదానికి ట్రై చేయడం జరిగింది. ఇప్పుడు ఆ చనిపోబోతున్న అమ్మాయి నర్స్ గురించి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవన్నీ గాంధీజీ గారు కోరుకున్నాయి. తప్పకుండా అంతర్జాతీయంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి దేశంలో గాంధీ గారి యొక్క రిలవెన్సీ ఖచ్చితంగా మనం తీసుకొచ్చి వారి యొక్క ఆశయాలను సాధిస్తామని చెప్తూ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా అదేవిధంగా అక్కడే ఉండండి. మీకు ఒక అద్భుతమైన చక్కటి మంచి ప్రేమతో కూడినటువంటి అనురాగమైనటువంటి అవకాశం దొరికింది. జీవితంలో మీరు మరిచి పోలేనటువంటి ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి. బహుశా నేను ఆయన చూడలేదండి, ఆయన నేను చూడలేదు. ఒక కవిగానే ఒక కవి యొక్క అంతర్లీనమైనటువంటి హృదయంలో కూడుకున్నటువంటి చక్కటి ఎంతో ప్రేమమైనటువంటి ఒక హృదయం ఉంది ఇక్కడ. ఆ హృదయం మనతోటి హృదయాల మేళాలో చర్చించబోతుంది. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వారికి మీకు అందరూ తెలుసు, బహుశా అన్ని ఛానల్స్లో చూసుంటారు, ఎంతో పెద్దవాళ్ళు తెలుసు. కానీ ఒక సామాన్యంగా ఉండేటువంటి అసామాన్యుడు. ఇదే నేను ఆయన గురించి చెప్పేది. నేను ఎందుకు నచ్చానంటే నాకు ఇక్కడ ఏమొస్తే ఇక్కడ అది మాట్లాడతాను, అదే చేస్తాను. ధైర్యంగా చెప్తున్నా, ఒక న్యాయమూర్తిగా నేను 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఒక కప్పు కాపీ కూడా ఏ రోజు కరప్షన్ చేయలేదు. అది గాంధీజీ గారి యొక్క ఆశయం. అయినా మాకు భయం, ఎవరెక్కడ ఏం తప్పు చేస్తే ఈ సంస్థలకు తప్పు చెడ్డ పేరు వస్తుందని. కాబట్టి మీరందరూ కన్నేసి ఉంచండి. ఈ కార్యక్రమంలో ఎక్కడ ఎవరు ఏం తప్పు చేసినా మన ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేయండి. తప్పు లేకుండా గాంధీజీ ఆశయాల్ని మనం సాధిద్దామని చెప్తూ, నాకు నా ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అణువు ఆనందించబోతుందని చెప్పి తెలుస్తుంది నాకు వారి యొక్క అమూల్యమైన సందేశం. ఒక్క మనవి వేదిక నుంచి నేను దిగేటప్పుడు మీరు చాలుగా పొద్దు మీ ట్రై చేయొద్దు. నాకు మరి ఎట్లా వచ్చినో అట్టే దిగుతా. గాంధీవాదుల ఆత్మీయ సమ్మేళనం, గాంధీ విజ్ఞాన్ ప్రస్థాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ
గాంధీ అంటేనే గ్లోబలు పరవశిస్తుంది కదా ఈ భూగోళం. గాంధీ పేరెత్తితేనే భూగోళం పరవశిస్తుంది. గాంధీ నామవాచకానికి అంత శక్తి ఉన్నది. అహింసో పరమో ధర్మం అన్న ఉపనిషత్తు వాక్యాన్ని తల మీద ఇరుముడి కట్టుకొని జీవించిన కాలం ఏది చెప్పిండో దాన్నే ఆచరిస్తూ, ఏది ఆచరణ యోగ్యమో దాన్నే చెప్పుతూ ఈ ధరాతలం మీద యావత్తు ఆదర్శమూర్తులల్లా అగ్రగామిగా నిలబడ్డవాడు గాంధీ. అది నా దేశం గర్వించదగ్గ విషయాలలో ఒకటి. బుద్ధుని తర్వాత కర్ణాటకలో వచ్చిన వీరబస్వన్న తర్వాత అనేక మంది సాంఘిక మూర్తులు సమాజ హితము కోరిన అనేక మంది తర్వాత ఏమి తీసుకోనంతగా తనను తానే ఈ దేశానికి సమర్పించుకున్నవాడు గాంధీ. ఆ బలిదానాన్ని మించిన త్యాగం, ప్రాణగర్భణను మించిన యజ్ఞం ఇంకేమన్నా ఉన్నది అంటే ఏది అయినా ఈ ప్రపంచ పటం మీద ప్రాణం కంటే తక్కువనే తప్ప ప్రాణానికి మించినది ఏదో ఎక్కువ ఉన్నది కాదు. ఒక అదృష్టం. ఈ గాంధీ మహాత్ముని చదువుకోవడానికి చిన్నప్పుడు గొడ్లగాసినప్పుడు ఏ ఊరికి పోయినా ప్రతి ఊరిలో కూడలి దగ్గరనో లేకపోతే ఊరు మధ్యనో గాంధీ బొమ్మ కనబడేది. అదృష్టం ఎందుకో, ఇది అదృష్టము దరిద్రం రెండు. ఎందుకంటున్నానంటే గుండె మీద బాధ్యులుగా గాంధీ బొమ్మను పెట్టుకున్న వాళ్ళు ఎంతవరకు గాంధీని ఆచరిస్తారో నాకు తెలియదు. కానీ 140 కోట్ల మంది భారతీయులు నిత్యం కరెన్సీని వాడకుండా వాడి కాపురము తెల్లారదు. అలాంటి కరెన్సీ మీద గాంధీని చూసిన ఈ దేశం ఆ గాంధీని ఎంతవరకు ఫాలో అవుతారో మీరు జడ్జిమెంట్ చేయాలి సార్. చెప్పడం వేరు సార్. మీరు జడ్జిగా చాలా గొప్పవాళ్ళు. ఒక్క కప్పు కాఫీ కూడా తాగలేదు అన్నారు చూడు. వినమ్ర నమస్కారాలు సార్. శిరస్సన్నమామి మీకు. ఇప్పుడు ఒక మాట అన్నారు, అందశ్రీ చాలా గొప్పవాడు. టాపి పని కాదు, టాపి పని అనేది చాలా గొప్పది. నువ్వు నివాసం ఉండడానికి యోగమైన నీకు ఒడుగై నొడుగై వరదిల్లింది ఇల్లు, అది కట్టినందుకు చాలా గొప్పగా ఉన్నది. దానికంటే ఇంకా విసిరేయబడ్డా తిరస్కారము లోనైన నేపథ్యాల నుంచి 100 కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా స్టార్ట్ అవుతానే. 100 తోడేళ్లు ధరుముతున్న తల్లి చచ్చిన గొర్రె పిల్ల కాంచి స్టార్ట్ అవుతా నేను. 100 మృగాలు చుట్టిన జింక పిల్లలాగా మొదలవుతుంది అక్కడి నుంచి. ఈ ఇంతటి అనామక జీవనం ఒక దేహమున ఒక పక్కన గజం, మధ్యన సింహము, ఇంకొక పక్కన అడవిదున్న ఈ 3 కలిపితే ఎంత బలం ఉంటుందో ఈ దేశము నాకు అంత బలాన్ని ప్రసాదించింది. ఎందుకంటే ఇందులో గాంధీ కూడా ఉంటాడు తెలియకుండానే. ఎందుకు ఉంటాడు అంటే నేను పుట్టి 6వ ఏట నాడు పశువులో కాసినప్పుడు, మరి మీకు సమయం ఎంతనో నాకు తెలియదు లేదా, అయితే కాసేపు మాట్లాడితే ఇక ఫస్ట్ పెద్ద సార్ మీకు నమస్కారం సార్. రాజన్ సాబ్ మీ ఉండండి సార్, మీరు లేవనవసరం. మీ సంస్థ అంటే ఈ దేశ రక్షణ కోసం కానీ ప్రపంచ రక్షణ కోసం కానీ మీరు నడుపుతున్న యజ్ఞము అజేయమైన కవచం కదా, శరణగతి మీకు. కూర్చోండి సార్. వినమ్ర నమస్కారాలు. మీరు మాట్లాడండి సార్. ఓ తండ్రి కూర్చోండి. ఈ మనకు ఒకటి తలిగింది, ఇగో ఈ దక్షిణామూర్తి ముద్ర ఒకటి తలిగింది. ఎవరు చూడు ఉపదేశం చేస్తున్నారు. అక్కడి మీరు ఏమనకండి సార్, అక్కడి నుంచి జరగండి. మీరు ఆ మధ్య నుంచి పోండి. నన్ను కాదు తీసేది, కూర్చున్న వాళ్ళని తీయండి. మీరు జరగాలి, కూర్చోవాలి. మీరు కూర్చోకపోతే వాళ్ళకి నిమ్మలం ఉంచారు. మీరు కూర్చోవాలి. మీరు కూర్చుంటేనే మాట్లాడతాను. అరే ఉండనబ్బా, మీరు కూర్చోండి సార్.
రానే రాకపోయింది. కానీ 6వ ఏట సిద్ధార్థుని దేవదత్తుడి అంశకథ 3వ తరగతిలో లెసన్ ఉండేది సార్. అది ఎవరో మీలాంటి శని ఆదివారాలు పశువుల కాడికి వచ్చి ఆ 3 పేజీల కథ చదవడానికి నన్ను 30 రోజులు గొడ్డగాయించేశారు వీళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పలు అని చెప్తున్నాను. చదివే ప్రపంచానికి, శాంతే ప్రపంచానికి సర్వదా. నాన్న కూర్చోవాలి నువ్వు. ఓ తండ్రి సలారీ ఎక్కువ కూర్చో. ఈ డబ్బులు వచ్చినాయి మనుషులకు, చెప్పకపోతే ఎదుటోడు బతకడని. అలా నాకు గాంధీ ఈ దేశం నాకు ఏ రూము నేర్పిందని దానికి చెప్తున్న పాఠం. అహింసో పరమో ధర్మం అన్న దేవదత్తుడి మృగలక్షణము కలిగిన అంశను కొట్టిన కథ 6వ ఏట నా దేహములో చోరబడితే నాకు 6వ ఏట నుంచి 6వ ఏట ముందుకు గంజి మెతుకులు దొరకలే, నాకు పట్టడి అన్నం దొరకలే, నాకు ఆకలి తప్ప ఏదీ లేదు. అలాంటప్పుడు ఏ వ్యసనాలు రావు కదా నాకు. 6వ ఏట నుంచి ఈ దేవదత్తుడి అంశకథ నా దేహములకు చోరబడ్డ తర్వాత ఈ 63 సంవత్సరాలల్లా మానవునికున్న అలవాటు ఒక్కటి కూడా నా దేహానికి రాలేదు. మరి నాకేమెక్కింది? మరి నాకేమెక్కింది ఆ కథలో? నేను ఎంత ధిక్కారంగా ఉంటానో. ఒక్క ప్రాణిని హింస ఇస్తున్నారు అంటే అల్లల్లల్లల్లా ఆడిపోతాడు నాకుండే. అందుకోసం ఒకరోజు చెప్పాలి, నేను మాంసాహారిని కాదు, అయినా కోళ్ళు పెంచుకొని, కుక్కలు పెంచుకొని, పిల్లులు పెంచుకొని అలవాటు ఉంది నాకు. పశువులు అంటే ప్రాణం. ఈ మూగ జీవుల మీద అపారమైన ప్రేమ ఉంటుంది. నేను కూడా వాటి నన్ను గౌరవించరు కానీ చిన్ననాడు నన్ను కూడా గౌరవించలేదు ఎవరు. వాటి పట్ల నాకు ప్రేమ. నేను కూడా ఒక మూగ జీవినే కదా, ఆ జంతువులలో భాగమే కదా. కానీ ఎంత వింత జంతువుగా మారుతాడని ఎవరికి తెలియదు ఎప్పుడు. అలా కోళ్ళు పెంచితే 100 కోళ్ళు ఉండేస్తారు మా ఇంటికాడ. ఎవడన్నా చుట్టపోడు వస్తే తల్లి నాకు ఇష్టమైన కోడి పుంజు ఉండేది కదా. ఈడే వాళ్ళ దరిద్రము. మా ఆవిడని అడుగుతుంటే ఏమైనా మా కోడి పుంజు ఏంది, చుక్కల కోడి పుంజు లేదు అంటే నాకేమరక అనుకుంటా, జారుకుంటా పోయేది. నేను అన్న ఒకరోజు తర్వాత ఓ 3-4 రోజులకు చెప్పేది, ఆ చుట్టపల్లి వస్తే కోచిండ్రు అని. మళ్ళీ ఒక్కసారి కనుక నేను పెంచిన ఈ జీవాలను మీరు కోస్తే నీకు ఫస్ట్ విడాకులు ఇస్తా అని చెప్పాను. అంతే కదా. ఏది పనికి మళ్ళీ చంపడము తినడమేనా? అందుకోసం గాంధీ చూసే అదృష్టం ఏంటి అంటే, ఆంజనేయ రెడ్డి సారు ఐపీఎస్ 100 సార్లు గాంధీ పుస్తకం తెచ్చి నా అజ్ఞానం వల్ల నేను చదువుకోలేదు. ఆంజనేయ రెడ్డి సార్ ఒక మాట అంటాడు, అరే ప్రపంచానంతా చూడుతున్నావు కదా, నువ్వు గాంధీని చదవాలి అంటాడు. ఏమున్నది సార్, గాంధీ తాత బొమ్మల మీద, ₹1 మీద అచ్చయ్యే ఉన్నాడు, ఊరూరికి బొమ్మాయి కూర్చొనే ఉన్నాడు, ఇంకా మళ్ళీ నన్నేం చదువుమంటావు అంటే, చదవాలి నువ్వు ప్రపంచాన్ని చూడుతున్నావు కాబట్టి అని చదువుకున్నాను. ఆ చదువుకోవడానికి నాకు పుస్తకం ఇచ్చిన వాడు గాంధీది పరిపూర్ణమైన జీవిత చరిత్ర ఎవరిస్తారు అంటే శ్రీ గున్నా రాజేందర్ రెడ్డి గారే ఆ పుస్తకాన్ని ఇచ్చాడు, సత్యశోధన. మళ్ళీ బుద్ధి తీరలేదు నాకు. ఆ పుస్తకం లేదో చిన్న అబ్జెక్షన్లు వచ్చినాయి నాకు. ఎందుకంటే చదువుకోనోని కాదు కదా సార్, నాకు పేజీలు ఉన్నాయి, చాలా పేజీలు ఉన్నాయి. అట్లా ఎట్లా అని ఒకసారి ఎంఎస్కో వాళ్ళు ఒక 1000 పేజీల మహాత్మా గాంధీ అని, వీళ్ళ సార్ ఈ మహాత్ముని మన్మడు ఉంటాడు కదా, రాజ్కుమార్ గాంధీ, రాజమోహన్ గాంధీ రాసిన ఆ 1000 పేజీలు అమెరికా పోయేటప్పుడు, అమెజాన్ పోయేటప్పుడు ఒక 3-4 నెలలు ఆ ఉట్టిగా ఉంటా కదా అని ఆ 3-4 నెలలు ఆ 1000 పేజీలు చదివేసిన. పూర్ణమైన గాంధీ నాకు అర్థమైండు. అప్పుడు వస్తే గుజరాత్ పోయినప్పుడు శబర్మతి చూసే అదృష్టాన్ని కలిగించింది కాలము నాకు, దానికి కైమొడుపులు. మళ్ళీ
గాంధీ పుస్తకము చదువుతున్నప్పుడు ఆ టాల్స్టాయ్ పేరు మీద పెట్టిన సౌత్ అమెరికాలో ఉన్న ఆశ్రమం ఉంది కదా సార్, జోన్బర్గ్లో ఉన్నది కదా. చదివిన ఆ పుస్తకం చదివిన వారం రోజులకు నేను సౌత్ అమెరికా పోవడం జరిగింది సార్. నిజంగా ఆ అడ్రస్సు ఆ పోయే ఖర్చులకు కూడా రాజేందర్ రెడ్డి నా ప్రపంచ యాత్రలో భాగమవుతాడు. నేను ఆశ్రమం కూడా చూసి వచ్చాను సార్. ఈయనే సౌత్ అమెరికాలో పెట్టిన ఈ మహాత్ముని ఆశ్రమం, పుట్టిన గుజరాత్లో శబరిమల ఆశ్రమం. ఇంకా ఒకటి అదృష్టం ఏంటి అంటే ఈయనే టాల్స్టాయ్కి గురువు అని ఆయన చెప్తాడు, ఈయనే చెప్తాడు, ఆయనేమో ఈయనను గురువు అంటాడు. కానీ మహాత్ముడు నిజాయితీగా వార్ అండ్ పీస్ అనే పుస్తకం చదవకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అని టాల్స్టాయ్ని గురువుగా ఎంచుకొని ఆ సౌత్ అమెరికాలో పెట్టిన ఆశ్రమం పేరు ఆయన పేరే పెట్టింటాడు ఆశ్రమానికి. అలా అది చూసే అదృష్టం కూడా కలిగింది సార్. ఇంకో అదృష్టం ఏంటి అంటే కాలు నడకన 5 సంవత్సరాలు ఈ నేలను, ఈ మహానగరాలను నడిచి నడిచి చికాకొచ్చి ఏం పడేసేది ఉన్నది ఇక్కడనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను, ఏ నిదుడి పనుందిరా, ఇలా డేట్ ఎంత 29 రవీంద్ర భారతి చిన్న హాల్లో జడ్జి గారితో మాట్లాడేదున్నదిరో నీకు అట్టెట్లా చనిపోతావని కాలం నా గదినే మార్చేసి ₹1 నాది కాకుండా ఒక్క నవాపైస చేతులు లేకుండా 5 సంవత్సరాలు ఈ కాలు నడకల నడిచి దారిద్రము ఎంతుంటుంది సార్ జాతకపరంగా మనిషికి? అష్టదరిద్రమే కదా మనిషికి ఉండేది. నాకు 8 16 కాదు 16 32 అనాల దరిద్రం ఉండదు నాకు. ఆ దరిద్రాన్ని ఎలా గెలిచిన సార్? మరి ఇప్పుడు మనిషి తలపెట్టాలి, దేనైనా గెలవచ్చు, ఎవరైనా గాంధీలాగా నిలబడవచ్చు, ఎవరైనా. నాకు ఒక మాట ఉన్నది, ఈ మాట నేను చెప్పాలి. ఇప్పుడు గాంధీ యావత్తు ప్రపంచం ఆచరిస్తున్నాడు, గాంధీని మర్చిపోతున్నాం. ఇవాళ అంబేద్కర్ను ఇరువులు కడుతున్నాం. మరి అంబేద్కర్ చదివినన్ని డిగ్రీలు నా బతుకంత చదువుతా అని చాలా వచ్చేటోళ్ళు ఒక్కరు కనబడరు సార్. బొమ్మలు పెట్టుకుందాం, వీళ్ళని అమ్ముకుందాం, బొమ్మలు పెట్టుకుందాం, వీళ్ళని అమ్ముకుందాం కాదు సార్. వాళ్ళ జీవన యాత్రను కూడా ఆచరించాలి, వాళ్ళు నడిచిన బాటలలో కూడా నడవాలి. ఇటు గాంధీ అహింస పరమధర్మగా ఈ దేశానికి ఎంత కుడిపుజమో, విద్య అన్నార్థుల పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంతే పక్షమైనప్పుడు వీళ్ళిద్దరిని ఈ దేశము ఆచరించాలని మనసావాచ కర్మన కోరుకుంటాను నేను. మరి మీరు ఆచరిస్తారంటే నాది 3వ పాయింట్ సార్. నాకు నేచర్, నా పాఠం చెప్పింది నేచరు. చెట్టు కింద నీడ ఎవరడిగినా మీరెవరని అడగలే, ఇప్పటి వరకు ఎవరు కూర్చున్న చెట్టు కింద మీరెవరని అడగలే. నాది చెట్టు సిద్ధాంతం. ఇంకా నదికాడికి పోయి దాహత్తుగా ఎవరు చేయాల్సిన నువ్వెవరిగా అని అడగలే. నాది నీటి బొట్టు సిద్ధాంతం. ఈ పాంచభౌతిక తత్వమైన ప్రకృతి తత్వం ఏదుంటదో, నా పంచభూతాలు, నా దేహం, నా ఆరో ప్రాణం ఆచరణ సార్. బతికినన్ని కాలాలు మీరు చెప్పినట్టుగానే నా దేశము నేర్పిన ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, బ్రాహ్మణాలు కావచ్చు, భాష్యాలు కావచ్చు, భగవద్గీతలు కావచ్చు, బైబుల్ కావచ్చు, ఖురాన్లు కావచ్చు, 108 ఉపనిషత్తులు కూడా కావచ్చు. ఏదైతేంది ఇవన్నిటికీ అధిపతి మనిషి కదా సార్. ఈ మనిషి మాయమవుతున్నాడు సార్. ఆ మనిషి మాయము కావద్దు సార్. ఈ మట్టి సిద్ధాంతం సార్ నాది. ఈ మట్టి సిద్ధాంతం, మనిషి సిద్ధాంతం, అహింస పరమో ధర్మాన్ని ప్రకటించిన బుద్ధుని సిద్ధాంతం, జ్ఞాన సిద్ధుల సిద్ధాంతం.
ఎవరు ఆచరిస్తారో వాళ్ళకెప్పుడు బతుకంత శరణాగతే సార్. మీరు ఛాయ్ అన్న తాగలే ఎవరు, నాకు ఛాయ్ కూడా అలవాటు లేదు సార్. మరి కానీ నా కప్పు కాదు తాగలేదు. ఇక్కడ ధర్మము దప్పుతదొచ్చు అవసర పూర్తి గని సత్యము దప్పది కదా. అందుకోసం పెద్దలు ఏమన్నారు, సత్యమేవ జయతే ప్రథమ సూత్రం మహాత్మునికి. ఆ సూత్రాన ఈ ప్రకృతి ధర్మాన ప్రకృతి సూత్రాల పరంగానే మీ పెద్దల అనుజ్ఞాన సిద్ధాంతాల పరంగా మీ కనుసన్నల్లో ఆచరణాత్మకమైన క్రియలో ఏ మనిషి నడతాడో ఆ మనిషికి అపార మస్తకం శరణాగతి చెప్పుతూ ఈ మహాత్ముని సభ ఈ వేదిక మీద 2 మాటలు మాట్లాడిచ్చే అదృష్టం కలిగించిన జడ్జి గారికి వినమ్ర శరణాగతులు శరణాగతులు శరణాగతులు. సత్కారం వద్దన్నారు కాబట్టి చేయను, కానీ మన్ను దొంగలను చూసాం కానీ మనసు దొంగను చూడలేదు. మనసు దొంగ దొరికాడు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనకు ఒక నిమిషం, బడి ఉన్నా లేకున్నా గుడి ఉన్నా లేకున్నా సారా కొట్టు లేని ఊరు లేదు మన సువిశాల దేశంలో. రోగాలకు మందులు ఇచ్చి ఆరోగ్యం మనుషులకు ఇచ్చి ప్రాణాన్ని దానం చేసే ప్రాణదాతలు డాక్టర్లు. కానీ మంచి హృదయంతో మంచి మనసుతో మనసులో ఏదుందో అది చక్కగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, మరి వారి మిత్రుడు గద్దర్ మీద కూడా నేను ఒక మాట రాశాను. సాలిపురుగు కష్టమెంతో గూడు కట్టాలంటే ఆక్రమణ తొలగించే అధికారులకు ఏం తెలుసు, ఆ గూడుని తోసేటప్పుడు. ఒక్క మాట సార్, గదరన్న పేరు వచ్చింది కాబట్టి, గాంధీ వినమ్రతకు శాంతికి స్వచ్ఛతకు ఎంత నిదర్శనమో ఒక విప్లవోద్యమాలల్లా హింస అనే చెప్తారు తప్ప గద్దరు కూడా గాంధీకి తీర్చిపోలేనంత శాంతిదూత సార్. నాకు తెలిసి నేను ఆయన దగ్గరగా చూశాను. ఆయన ప్రేమించినంత మనుషులను ఎవరు ప్రేమించారు సార్. ఆ గాగా ఉంది కదా సార్, ఆ గాగా ఉంది సార్. గాంధీలో గా ఉంది కదా, గద్దర్లోనే గా ఉంది కదా. కానీ ఇది 2 గాలు కలిపితే మానవ జాతికి గమనంగా సార్. ఇప్పుడు గా అంటే గణపతి పండుగ జరుగుతుంది సార్. 4 గణాలు 4 గణాలు 4 గాలు, ఈ 4 దిక్కులుగా ఈ లోకహితమై వర్ధిల్లాలని మనసావాచ కర్మన కోరుకుంటారు సార్. వారు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది, కానీ ఒక అధ్యక్షుడిగా సమయభావం కాబట్టి అందరి తరపున ఈ హృదయాల మేళాలో ఈ సముద్రంలో వారికి మన యొక్క ఉప్పొంగేటువంటి హృదయ నివేదన ఏంటంటే, మీరు మాకు నాయకత్వం వహించి కళాత్మకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానికోసం లక్ష విగ్రహాల ప్రదర్శనలో కానీ అక్కడ జరగబోయే మేళాలో కానీ ప్రతిరోజు నేనుంటాను, వారు ఉండాలి. వారు ఉండవలసిందిగా లేని ప్రార్థిస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. జన్మించినటువంటి మహనీయులు మా యొక్క అన్నయ్య మాలాకరణ గారికి, ఎందుకంటే నిన్ననే వారు జన్మించారు. నిన్న అనుకోని కారణాల వల్ల నేను పోలేకపోయాను. వారికి చిన్న సత్కారం తర్వాత నేను ఒక్క విషయాన్ని చెప్పేసి వీరు మేము ఏనాడైతే కలిసామో ఆ రోజు నుంచి నన్ను ప్రేమగా ఆత్మతో తమ్ముడు అనే భావంతో పిలుస్తూ
ఎన్నో కార్యక్రమాలకు మాకు మార్గదర్శనం చేస్తున్నటువంటి మాలాజీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఈ యొక్క గాంధీ గారి 1,00,000 విగ్రహాల ఈ కార్యక్రమంలో నేను రామునికి ఏ విధంగా అయితే ఆంజనేయుడు ఉన్నారో, నేను వీళ్ళు చేస్తున్న కార్యక్రమంలో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నేను నా యొక్క సంస్థ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా జనజాగృతి సంస్థ ద్వారా వారు ఏది చెప్పినా నేను ముందుంటానని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే రాజేంద్ర రెడ్డి అన్న వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి దానికి ఇది చాలా చక్కటి కార్యక్రమం. నేను ఇంకోటి ఒకటే చెప్తా ఉన్నాను, కాలుష్య నివారణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిస్తారని చెప్పేసి దాన్ని కూడా మీరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి మీరు నోటికి తాళాలు వేస్తూ ఉన్నారు, నోటికి తాళాలు వేస్తే విగ్రహం ఈ ప్రతిష్ట కార్యక్రమం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని తగ్గించి ప్లాస్టిక్ను తగ్గించి ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాలాజీ అన్నయ్య గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, పుట్టినరోజు సందర్భంగా రాలేక ఇప్పుడు సత్కారం చేశారు కాబట్టి మన సోదరుని కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సాహిత్య విభాగం నందిగామ కిషోర్, బసవరాజప్ప గారు, నరోత్తమ్ కుమార్ గారు, అదేవిధంగా అశోక్ మరియు డాన్ బాస్కో స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ ఎవరుంటే వాళ్ళంతా, జాకబ్ గారు, దుర్గా వాళ్ళిద్దరు పిల్లలు కలిపి ఒకటి సర్టిఫికేట్ సార్కి రాలేదండి. ఇంకా సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోండి, వెళ్ళేటప్పుడు అక్కడ పేరు రాపించుకొని వెళ్ళాలి. ముఖ్యమైనటువంటి హృదయంలో ఒక సంతోష ప్రవాహాన్ని నేను చూస్తున్నాను. దానికి కారణం ఏంటంటే అశోక్ గారితో నేను మాట్లాడినప్పుడు నేటి నుంచి మనం ఒక కార్యక్రమాన్ని చేపడదామని చెప్పారు. అదేంటంటే నమస్కారం అండి అని మాత్రమే కాకుండా మీరు నేను మనమంతా ఎలా ఉన్నాం, హౌ ఆర్ వీ అండ్ ఆల్ అంటే మనము మరియు ప్రపంచం అంతా ఎలా ఉంది అని ఒక్కసారి మనం అడ్రస్ చేసుకుందామని చెప్పారు. ఈ పిల్లలతోటి నేను మొన్న ఆగస్టు 15 రోజు ఒక ప్రమాణం చేయించాను. నాకు గుర్తుంది, వాళ్ళకి గుర్తుంది. ఆ ప్రమాణం ఏంటంటే మీరు కూడా చేయాలి. పొద్దున్న చేసిన ప్రమాణం వేరు, ఇప్పుడు చేసే ప్రమాణం వేరు. మనం ఎల్లవేళలా మనం ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందపరుస్తూ విలువలతో కలిగినటువంటి జీవితాన్ని మనం అనుభవిద్దాం. అయ్యా డబ్బు పోతే ఏదో కొంచెం ఇబ్బంది వస్తుంది, ఆరోగ్యం పోతే కొంచెం ఇబ్బంది వస్తుంది, కానీ గాంధీజీ కళలు కన్నా విలువలు పోతే, సంస్కృతి లేకపోతే ప్రకృతి నాశనం అయిపోతుంది. ఆ విలువల్ని కాపాడేందుకు కోసం మా రాజేంద్ర రెడ్డి అన్న, మా ప్రభాకరు, ఇంకో ప్రభాకరు, ఇంకా అనేక మంది చాలామంది అనుకోని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో వృతాభక్తిగా నా సహాయం నేను చేస్తున్నాను. నన్ను అపాయింట్ చేసిన రోజే చెప్పాను, అందరూ చైర్మన్లే, నేను ఒక్కడిని కాదు, ప్రతి వాళ్ళు ఈ సంస్థకి చైర్మనే. రాబోయే రోజుల్లో ఈ పిల్లలే నాయకత్వం వహించి ఈ మన అశోక్ గారి స్కూల్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు, చాలా డాన్ బాస్కో స్కూలు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. నేను చెప్పాను ఆయనకి, అయ్యా నన్ను అడిగితే నేను ఎంత ఇవ్వగలుగుతాని, నేను నీతి విలువలతో సంపాదించే డబ్బులు కొంత ఇవ్వగలుగుతాని, కానీ సమాజం దృష్టికి డాన్ బాస్కో చేసే సేవలను ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళు చేసే అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి చక్కటి మంచి కార్యక్రమం ఏంటంటే విద్యను బోధించడం, ఆరోగ్యకరమైనటువంటి చక్కటి ఆహారాన్ని పెట్టడం పిల్లలకి. తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లలకి, జైళ్ళల్లో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి, ఇంకా అసలు వీళ్ళు ఉన్నారా లేదా అని
అంగవికలులైన పిల్లలకు కూడా వాళ్ళు సహాయం చేస్తారు. అటువంటి డాన్ బాస్కో స్కూల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీజీ విలువల్ని పిల్లలకి చెప్పి వాళ్ళ చేత ఆచరణలో పెట్టండి. ఈ ఒక్క పిల్లవాడు ఆలోచనలో మార్పు తెచ్చుకొని ఏదో ఒక సృష్టి తోటి చక్కటి మంచి సమాజాన్ని ఏర్పరచగలిగిన సామర్థ్యం పొందితే మనం కళలు నిజంగా అదృష్టంగా భావిస్తాను. మరి డాన్ బాస్కో స్కూల్ వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరికీ మొమెంటర్స్ ఇవి ఇవ్వలేదు, ఇచ్చేసేయండి. మీ అందరినీ నా కోరిక ఏంటంటే దయ ఉంచి నోటికి తాళం వేసుకోవాలి. దాని అర్థం మాట్లాడకుండా ఉందని కాదండి. మౌనం ఒక ఆయుధంగా, నాన్ వైలెన్స్ ఒక ఆయుధంగా ఈ కీ చైన్ గుర్తుపెట్టుకోండి. చక్కగా ఈ కీ చైన్ ద్వారా తెలిసేది ఏంటంటే మౌనాన్ని ఆయుధంగా చేసుకోండి. అదేవిధంగా ఈ సెల్ ఫోన్ స్టాండ్ చెప్పేది ఏంటంటే మీ సెల్లులు దూరంగా పెట్టి కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఈ సర్టిఫికేట్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టీచర్లను అడిగి దాంట్లో ఏమి రాశారో మీ గురించి అనేది చూసుకోండి. ఆ సర్టిఫికేట్లో ఉన్న విషయాల్ని మీరందరూ అందరికీ చెప్పి అందరి చేత అలా ఉండేటట్టుగా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఈ పెద్దలందరినీ కూడా పిల్లల్ని అందరినీ కిందకి దిగవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్సు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే వాళ్ళు ఆనందంగా ఉంటూ వాళ్ళని చక్కటి విలువలతో నైపుణ్యాలతో సాధించబోతున్నారు. దీనికి కృషి చేస్తున్నటువంటి డాన్ బాస్కో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో మమ్మల్ని నేను మా స్నేహితురాలు విశాలాక్షి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఇంత పెద్ద కార్యక్రమంలో హిమాలయాద్రి గారు జడ్జి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మేము కృతజ్ఞతగా గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని మీ అందరూ నిర్ణయించి మాకు కూడా ఈ పదాన్ని మాకు కూడా చేయమని చెప్పినందుకు దానికి తోడు గాంధీ గారు గురించి చిన్న మాట ఒకటి. కమ్మగా బతికితే గాంధీ యుగం, మనిషి కడుపు నిండా తింటే గాంధీ జగం. కమ్మగా బతికితే గాంధీ యుగం, మనిషి కడుపు నిండా తింటే గాంధీ జగం. తన కంఠమున కాల్చే హాలాహలం, తన కంఠమున కాల్చే హాలాహలం, తల నుండి కురిపించే గంగాజలం. తన కంఠమున దాల్చి హాలాహలం, తల నుండి కురిపించే గంగాజలం. మనిషి చూడవుతయే గాంధీయుతం, మనిషి మారితే కోవెలగ గాంధీయుగం. కమ్మగా బతికితే గాంధీయుగం, మనిషి కడుపు నిండా తింటే గాంధీయుగం. దేవదానవ సంగ్రామం సమయంలో సముద్ర మదనంలో విషాన్ని ముందు ఉద్భవించిన విషాన్ని శివుడు ఎలాగైతే కంఠంలో ధరించి అందరినీ కాపాడినట్టుగా ఈ గాంధీ మహాత్ముడు ఈ రోజున
అంటే మన కాలంలో గాంధీ మహాత్ముని మార్గం ఆయన అన్ని బాధలు అనుభవిస్తూ మనందరికీ అందరం కూడా సంతోషంగా ఉండాలి, సమాజం మంచి మార్గాన్ని అనుసరించాలని చెప్తూ ఈనాటి గాంధీ మార్గం అని మా చిన్నతనంలో రేడియోలో కూడా ఒక మంచి కార్యక్రమం వచ్చేది గాంధీ మార్గం. ఆయన చేసిన ఎన్నో సత్కార్యాలు, మన దేశానికి చేసిన అన్ని సేవల్ని వివరిస్తూ ఉండేవారు. అటువంటి గాంధీవాదాన్ని ఈ రోజున గాంధేయవాదం అనే ఒక శీర్షిక మీద ఆ పెద్దలందరూ నిర్ణయించి మనందరికీ మార్గాన్ని చూపించినందుకు ఇందులో మమ్మల్ని భాగస్వామి చేసిన ధన్యవాదాలు తెలుపుతూ, జడ్జి గారికి ధన్యవాదాలు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంయుక్త గారంటే అనురాగం, ప్రేమ, సంతోషం, ధైర్యం అన్ని కలయికతోటి వచ్చినటువంటి వ్యక్తి. ఆ మహోన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి విశాలాక్షి గారితో రావటం. ఆమె వెనక ఒక సముద్రం ఉంది, సంగీత సముద్రం. వాళ్ళందరినీ కూడా మీ కార్యక్రమానికి పూర్తిగా కళారూపంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. వారిని కూడా ఒక కమిటీకి చైర్మన్గా పెట్టబోతున్నారు. వారికి విశాలాక్షి గారికి ప్రత్యేక వందనాలు చెప్తూ విశాలాక్షి గారు కొంచెం మాట్లాడాల్సి. సభకు నమస్కారం అండి. నేను మాటల్లో అంత గొప్ప కాదు, పాటల్లో మాత్రం పాడగలుగుతానని అనుకుంటున్నాను. ఇంత మంచి వెన్యూ మీద ఇంతమంది పెద్దల ముందర పాడడానికి అవకాశం కల్పించిన జడ్జి గారికి అండ్ నా ఫ్రెండ్, నా స్నేహితురాలైన సంయుక్త గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈరోజు పాడబోయే పాట భూధరము సాగరము, మన దేశాన్ని గురించి చెప్పిన పాట. దాశరథి గారు రాశారు, సంగీతం పాలభూమి విశ్వనాథం గారు చేశారు. ఈ కార్యక్రమంలో, ఈ కమిటీలో మా పరంగా, సంగీత పరంగా ఏమన్నా సహాయం కావాలంటే మా దగ్గర స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీ కల్పించిన వాళ్ళం అవుతాము. సో అదనమాట నేను ఇప్పుడు పాడుతున్నాను. భూధరము సాగరము భూతలము ఆకాశము, భూధరము సాగరము భూతలము ఆకాశము, భరత ధరణి నా గృహం, భరత జాతి నాహం, భూధరము సాగరము భూతలము ఆకాశము. రామ కథా మధువనమే రమ్య సుధా ఫలమయము, రామ కథా మధువనమే రమ్య సుధా ఫలమయము, కిరీటియను మహాయోగు విరించినది భారతము, భూధరము సాగరము భూతలము ఆకాశము. అహింసతో హృదయాలను అవలీలగ గెలిచినటి, అహింసతో హృదయాలను అవలీలగ గెలిచినటి, మహాత్ముడే దేశానికి మహనీయ మహాజ్యోతి, మహాత్ముడే దేశానికి మహనీయ మహాజ్యోతి, భూధరము సాగరము భూతలము ఆకాశము, భరత ధరణి నా
జలము భూతలము ఆకాశము. ధన్యవాదాలు. చాలా చక్కటి మధుమధురంగా ఆమె యొక్క అమృతమైనటువంటి దేశభక్తి పాటను పాడటం జరిగింది. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళంతా వేదిక మీదకి రావాలి. ఎవరికైతే సన్మానం జరగలేదో స్త్రీలందరూ ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ మేడం చెప్పలేదు రండి. రాజన్ గారు ముందుకు రావాలి. రాజన్ గారు వీళ్ళందరినీ అపారమైన గౌరవంతో ఆయన యొక్క అమూల్యమైనటువంటి కాపాడుతూ పల్లెటూళ్ళను కాపాడుతూ అన్ని వృత్తులను కాపాడారు. ఈ స్త్రీల సాధిద్దాం గాంధీ గారి ఆశయాలను, సాధిద్దాం గాంధీ గారి ఆశయాలను, సాధిద్దాం గాంధీ గారి ఆశయాలను. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జగత్ జై జగత్, జై జగత్ జై జగత్, జై జగత్. మీ అందరికీ మా మనం ఏంటంటే ప్రతి ఒక్క స్త్రీకి ఒక కమిటీ ఇస్తున్నాం. చైర్మన్గా పెట్టి 3 కార్యక్రమాలు చేయబోతున్నాం మేము. ఒకటి, ప్రతి జిల్లాలో కూడా గాంధీజీ విగ్రహాలని ప్రదర్శిస్తూ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఇక్కడ మిమ్మల్ని ఎలా సన్మానం చేశామో మీరు వాళ్ళని అక్కడ సన్మానం చేస్తూ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తూ వాళ్ళని కూడా ఈ ఉద్యమంలో భాగం పంచేటట్టు చేయాలి. ఇప్పుడు మీరు ఏ స్త్రీ కానీ మగవాళ్ళు కానీ ఏదో ఒక ఊరికి ఒక జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఆ జిల్లాలో ఉన్న కమిటీతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టడం జరుగుతుంది. సో మీ ఆధ్వర్యంలో అక్కడ ఇది చేస్తారు. ఎవ్వరి వద్ద ఒక్క నయా పైసా కూడా డొనేషన్స్ అనేది ఈ సత్కార కార్యక్రమాలకు సంబంధించి అడగం. ఎవరైనా వాలంటరీగా వచ్చి అయ్యా మా ఊరికి వస్తున్నారు మీరు, అక్కడ కార్యక్రమాల్లో మేము బాగా బతుకుంటాము, ఇదిగో ఈ మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇస్తే తీసుకుంటాం తప్ప ఎవరిని అడిగేది లేదు. కాబట్టి గాంధేయవాదులు ఎవరున్నారో ఎక్కడున్నారో మీ జిల్లాల్లో మీ ప్రాంతాల్లో దయవుంచి వాళ్ళు ఈ కమిటీ మెంబర్స్కి మీ గురించి తెలియజేస్తే ఈ కొత్తగా ఏర్పడబోయే కమిటీ వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాలకు వచ్చి విగ్రహాల ప్రదర్శన, ఈ కార్యక్రమాలు ఏవైతే చేయబోతున్నా వాటి గురించి వివరణ, మరి గాంధేయవాదాన్ని గాంధీజాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మీ ఫోన్ నెంబర్లన్నీ ఇచ్చారు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు మీరు వీళ్ళకందరికీ కమిటీలు వేసి చేస్తారని ఆశిస్తూ, మీరు ఈ రోజు నుంచి పొద్దున చెప్పిన ప్రతిజ్ఞ ప్రకారం ఇక నుంచి ప్రతి సెకండ్ కూడా విలువైనదని గమనిస్తూ స్త్రీలంతా మీ కుటుంబ సభ్యుల్ని చక్కగా ప్రేమిస్తూ మీ నోటికి కొంచెం తాళం వేసుకొని అంటే మౌనం ప్రదర్శిస్తూ, మౌనం చాలా గొప్పదనమాట. ఎంత గొప్పదంటే సమయం పోతే ఎట్లా రాదో మౌనం వదిలేసి మాటలు మాట్లాడితే దాని యొక్క విలువ పోతుంది. కాబట్టి మౌనం ప్రదర్శిస్తూ దాంతోపాటు మీ సెల్ ఫోన్లు ఈ కల్చర్కి కొంచెం దూరం అయ్యి మీకు చేసిన సన్మానంలో ఇచ్చిన సర్టిఫికేట్లో రాసినటువంటి విషయాల్ని ఒకసారి గమనం చేసుకొని ఆ సర్టిఫికేట్ తయారు చేయడానికి మేము చాలా చర్చలు చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్లో ప్రతి వర్డ్ పెట్టాం. ఇది మామూలు 1000 రూపాయలు తీసుకొని ఇచ్చే అవార్డులు కాదు. ఇది మీలో ఉన్న అమృతమైనటువంటి చక్కటి సంస్కృతి సాంప్రదాయాలు విలువలను తెలుసుకొని ఆ విలువల్ని ఇంకా అందరికీ పంచుతారని ప్రేమతో అనురాగంతో మీకు అందరినీ గుర్తించి మీకు అప్రిషియేషన్ చేస్తున్నాము. దాన్ని మీరు చేస్తారని ఆశిస్తూ వేదిక మీద ఉన్న స్త్రీలందరూ కిందకి దిగాలి. ఎవరైనా మాట్లాడగలుగుతుంటే స్వర్ణోత్సవాలకు అధ్యక్ష స్థానం వహించిన మాల్యాద్రి గారికి, రాజేంద్ర రెడ్డి అన్నయ్యకు, ప్రభాకర్ రెడ్డి గారికి, గోపాల్ సార్కి, ఇతర మిత్రులందరికీ కూడా ఆశయం గొప్పదైతే తరతరాలుగా మిగిలి ఉంటుంది అనడానికి సాక్ష్యం గాంధీ.
గాంధీజీ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి, ఒక కుటుంబం కాదు. మహాత్మా గాంధీ అంటే ప్రపంచం. ప్రపంచంలో ఎక్కడ అహింస అనే మాట వచ్చినా మహాత్మా గాంధీ గారు ఉంటారు. ఎక్కడ శాంతి విరసిల్లాలన్నా గాంధీజీ గారి ఆశయం ఉంటుంది. సత్యమేవ జయతే, జయిస్తుంది అనే దానికి సాక్ష్యం గాంధీజీ గారు. నిజంగా 156 సంవత్సరాలకు కూడా వారి కోసం కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతున్న సాక్ష్యం మన మధ్యలోనే ఉంది. ఒక్క కప్పు నీళ్లు కూడా, ఛాయ్ కూడా తాగలేదు అన్న సాక్ష్యం మన మధ్యలోనే ఉంది. వినోబా భావే సర్వోదయ లక్ష్యాన్ని తీసుకొని 17,000 మందికి పట్టాలు ఉండడానికి గూడు ఇచ్చిన సాక్ష్యం మనలోనే ఉంది. వాళ్ళ పేరు చెప్పనక్కర్లేదు అనుకుంటా. వాళ్ళు మన మధ్యలో ఉన్నారు అంటే అర్థం అక్కడ ఆశయం గాంధీజీ గారిని నమ్ముకోవడం. ఓ గాంధీ మా గాంధీ, మహాత్మా గాంధీ, మా వేగం మా మార్గం నీవే గాంధీ. ఓ గాంధీ మా గాంధీ, మహాత్మా గాంధీ, సత్యాగ్రహ సాధనాల స్వరాజ్యాన్ని సాధించి. అలా సాధించిన మహాత్మా గాంధీ ఉన్నారా? ఎక్కడున్నారు? టైమ్స్లో ఉన్నారా? జనంలో ఉన్నారా? కాదు, కోట్లాది గుండెల్లో ఉన్నారు. కానీ కలి కాలం, కలి చేష్టలు ఎంత ప్రపంచాన్ని ఈరోజు విధ్వంసాలకు గురి చేస్తున్నాయంటే మనం రోజు చూస్తున్నాం. నిన్నటి దాకా ఒక దేశం ఇంకొక దేశం మీద, మన దేశం మీద మరొక దేశం మన జనాలను కూడా దుర్మార్గంగా హింసిస్తున్న వేళ ఈరోజు మన రాజేందర్ అన్న చెప్పిన మాటలు నిజం, ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సూచనలు నిజం, మాల్యాద్రి గారి ఆవేదన, మరి గోపాలన్న ఆవేశం, ఇవన్నీ చూస్తుంటే ఒక కవయిత్రిగా నేను కూడా నా జీవితాన్ని ఎప్పుడు అంటే చిన్నప్పటి నుండి కూడా ఒక మంచి ఆలోచనతో కదిలిన సమాజంలో కుటుంబంలో పుట్టిన నేను, నా భర్త సహకారం కూడా శేఖర్, మా కుటుంబం కూడా చెప్తున్నాను. నిజంగా మహాత్మా గాంధీ ఆశయాలలో ఉన్నది ప్రేమ, అనురాగం, అనుబంధం అంటున్నారే, వీటి కోసం తప్పిస్తున్న తరుణం ఇది. నిజంగా ప్రేమ బతికితే అనుబంధాలు బతుకుతాయి, అనుబంధాలు బతికితే హింస తగ్గుతుంది. ఈ సందర్భంలో ఇక నేను నేను రాసుకున్నా. ఓ స్వతంత్ర దేశమా, స్వరాజ భారతమా, ఏదమ్మా 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 త్యాగదనుల నిజ స్వరాజ్యమో, మహామహులు కలలు కన్న స్వాతంత్రము స్వాతంత్రము. నాటి భారతం రత్నగర్భితం, ఆనాటి భారతం ఆనంద సాగరం. నాటి భారతం రత్నగర్భితం, ఆనాటి భారతం ఆనంద సాగరం. పాశ్చాత్యుల కుటిలత్వం బానిసలకు చేయగా, కష్టాల కడగండ్లలో కమిలిపోయే భారతి, కుంగిపోయే భారతి. అహింసా శాసన ఉల్లంఘన, వందే మాతరం నినాదాల హోరుతో కంగు తిన్న ఆంగ్లేయులు స్వరాజ్యాన్ని ఇచ్చిరి, తోక ముడిచి వెళ్ళిరి. ఏదమ్మా ఏదమ్మా ఆనాటి మహాత్ముల త్యాగ బలం, స్వతంత్ర భారతం. గ్రామ సీమలు దేశానికి మూలమని, ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గమని, ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గమన్నా. స్వతంత్ర దేశానికి ఎన్ని ఏళ్ళు గడిచినా, ఏదమ్మా గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం, లంచగొండితనము స్వార్థపరత్వం
అధికార దాహము అడుగడుగున అన్నాతుల నిలిపిన రావాలి రావాలి నిలవాలి గాంధీజీ కలలు కన్న సామ్యవాదము ప్రజాస్వామ్యము శాంతి మార్గము అహింస మార్గము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో నా వంతుగా ఏమి చేయాలన్నా నేను ముందుగా ఉన్నాను. రాజేందర్ అన్న, ప్రభాకర్ రెడ్డి గారు, మన గోపాల్జీ సార్ చెప్పినట్టు చిన్న పిల్లల కోసం చాలా రచనలు చేస్తూ ఉన్నాను, పాటలు రాస్తూనే ఉన్నాను. ఈ కార్యక్రమంలో మీరే బాధ్యత అప్పచెప్పినా ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కమారు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చక్కటి మీ అందమైనటువంటి మంచి స్వరంతో బాగా పాడారు, హృదయ ఆనందాన్ని చేశారు. మగవాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్లు మగవాళ్ళు పొందలేదో వాళ్ళంతా వేదిక మీదకి రావాలి. అశోక్ గారు పైకి రండి. నెక్స్ట్ స్త్రీలు ఎవరైతే సన్మానం ఆల్రెడీ పొందారో